హాయ్ మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ వీడియో, ఇది స్కిప్ చేయకుండా చూడండి. అసలు వీడియో ఏంటి అంటే చాలామంది వ్యూస్ రావట్లేదు, వ్యూస్ కొన్ని వచ్చేసి అక్కడితో ఆగిపోతున్నాయి, ఇంకా వ్యూస్ అనేది పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు నా ఛానల్కి. నేను ఎప్పటి నుంచో వీడియోస్ పెడుతున్నాను యూట్యూబ్లో, కానీ అసలు సక్సెస్ అనేది రావట్లేదు అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో. చాలామంది కామెంట్ చేశారు, వ్యూస్ రావట్లేదు అక్క, ఏదైనా టిప్ చెప్పండి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఏం చేయాలి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఫస్ట్ ఈ వీడియో ఏంటంటే, ఎస్ఈఓ అంటే మీకు అందరూ తెలుసా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పి అర్థం. దీనికైతే టైటిల్స్, డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్, థంబ్నెయిల్స్ ఎలా చేయాలో మొత్తం క్లారిటీగా చెప్తాను. సిఓ అంటే ఎలా చేయాలో చెప్తాను ముందు. సో ఆ సిఓ అనేది నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను. అసలు సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళు కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా అంటే మంత్స్ అయిపోతుంది, సక్సెస్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ రావట్లేదు అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో ముందుగా అయితే మీరు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే కనుక ఫస్ట్ ఈమెయిల్తో కొత్తగా స్టార్ట్ చేయండి. అంతేకాదు ఏదైనా ఒక కంటెంట్ ఎంచుకోండి. ఫస్ట్ నేను ఎప్పుడైనా చెప్పేది అదే, సేమ్ కంటెంట్ ఎంచుకోకపోవటం వల్ల ఫస్ట్ నా ఛానల్ ఏదైతే అయిందో పాడైపోయింది. అలాగా రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. 48K సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. సో అందుకని మీ అందరికీ ముందుగా చెప్తున్నాను. తర్వాత ఏం చేయాలంటే కీవర్డ్స్ కానీ, ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానని, థంబ్నెయిల్స్ కానీ ఎలా చేయాలో. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్ళిపోతున్నాను, చూసేయండి, ఓకేనా. మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అడుగుతున్న డౌట్, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నాకు రీచ్ ఉండట్లేదు, ఎన్ని రోజుల నుంచి పెట్టినా కానీ వ్యూస్ అనేది రావట్లేదు అని చాలామంది అంటున్నారు. సో మెయిన్గా అయితే టైటిల్ అనేది ముఖ్యంగా పెట్టాలి. సో మీకు సర్చ్ బార్లో మన సెర్చ్ చేయగానే రాదు మనము, ఎందుకంటే గ్రోత్ లేదు కాబట్టి మన ఛానల్కి. సో ఎలా పెడితే మన ఛానల్ అనేది వైరల్ అవుతుంది, ఎలా పెడితే మన సబ్స్క్రైబర్స్ బాగా పెడతారంటే, ముందుగా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోగానే మీకు ఆల్రెడీ నేను టెస్ట్ చేసి చూశాను. సో అందుకని చెప్పి మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. కింద ఏదైతే మన ఫోటో మీద క్లిక్ చేస్తామో, ఫోటో మీద క్లిక్ చేయగానే ఇలా స్విచ్ అకౌంట్ అట్లా ఉంటుంది కదా, గూగుల్ అకౌంట్ అని టర్న్ ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత మన ఈమెయిల్లో నుంచి మనం బయటకు వచ్చేసినట్టు ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బార్లో మీరు కుకింగ్ గురించి చేసినా కానీ, వ్లాగ్స్ గురించి చేసినా, లేదా ఏదైనా ట్రావెల్ గురించి చేసినా కానీ, దాని గురించి మీరు ఏదైతే టైటిల్ పెట్టాలనుకుంటున్నారో దాని గురించి ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. నేనైతే ఎస్ఈఓ గురించి మీకు చెప్తామనుకున్నాం కదా, సో టైటిల్ గురించి ఇక్కడ ఎస్ఈఓ అని నేను కోర్స్, ఎస్ఈఓ ఫుల్ కోర్స్ అని చెప్పి టైటిల్, ఇలా మొత్తం బిగినర్స్ గురించి ఎస్ఈఓ యూట్యూబ్ ఛానల్ అని ఇలా కొన్ని అయితే వచ్చాయి. ఇవి వచ్చిన వాటిల్లో ఫస్ట్ 3-4 అయితే మీ టైటిల్లో యాడ్ చేసుకోండి. అంతేకాదు ఫస్ట్ వచ్చిన ఎస్ఈఓ కోర్స్ అని దీని మీద అయితే క్లిక్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ చూడండి ఈ వీడియో అయితే వచ్చింది. ఈ వీడియో ఎందుకు వచ్చింది అంటే 28 lakhs వ్యూస్ ఉంది దీనికి. ఇది యూట్యూబ్ ఇంకా రికమెండ్ చేస్తానే ఉంది, దీనికి గ్రో అప్ అయితే ఇంకా ఉంది కాబట్టి ఇది మన సెర్చ్ చేయగానే వీళ్ళ వీడియో వచ్చింది. కంప్లీట్ ఎస్ఈఓ కోర్స్ ఫర్ బిగినర్స్ అని, లెనోవో ర్యాంక్ 1 ఇన్ గూగుల్ అని పెట్టారు వాళ్ళ టైటిల్. సో ఇలాంటి టైటిల్స్ పెట్టినా కానీ మీకు వీడియో అనేది వైరల్ అవుతుంది. అంటే నేను ఎస్ఈఓ గురించి చేశాను కాబట్టి మీకు ఇలాంటి టైటిల్ అనేది పెట్టడం జరిగింది. అదే మీరు ఓన్గా ఎలాంటి కంటెంట్ చేస్తే అలాంటి దాని గురించి ఇలా సెర్చ్ చేయండి. టర్న్ ఆన్ చేసుకుని యూట్యూబ్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఏవైతే టైటిల్స్ వస్తాయో ఆ టైటిల్స్లో మెయిన్గా ఉన్న 3-4 అయితే మీ టైటిల్లో పెట్టేసుకొని, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా చాలా స్క్రోల్ చేయండి, ఎస్ఈఓ గురించి చాలా వస్తాయి. మీకు నచ్చిన టైటిల్ని యాడ్ చేసుకోండి. మన వచ్చినాయి అన్నీ గ్రోత్ అప్ అవుతున్నాయి అని యూట్యూబ్లో సెర్చ్లో వస్తున్నాయి, చూశారు కదా. ఇలా అయితే టైటిల్ని మీరు యాడ్ చేసుకుంటే మాత్రం మీరు తొందరగా సక్సెస్ అవుతారు యూట్యూబ్లో. అంతేకాదు టైటిల్స్ పెట్టిన తర్వాత సేమ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి డిస్క్రిప్షన్లో పెట్టేసేయండి. డిస్క్రిప్షన్లో ఏవైతే పెట్టారో దాంట్లో మనము ఏదైతే వీడియోలో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్, మనకి ఏం మాట్లాడామో మన వీడియోలో చూసిన తర్వాత అర్థమవుతుంది. అలాంటి మెయిన్ కీవర్డ్స్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో కొంచెం టైప్ చేయండి. ఆ తర్వాత హ్యాష్ట్యాగ్స్ ఇచ్చి ఎస్ఈఓ గురించి కానీ, ఇప్పుడు నేను ఎస్ఈఓ గురించి చెప్తున్నాను కాబట్టి ఎస్ఈఓ గురించి కొన్ని హ్యాష్ట్యాగ్స్ అయితే పెడతాను. సో సింపుల్గా ఉండేయచ్చు, డిస్క్రిప్షన్ ఏమి ఇంత బోర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేసేసి ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేసి థంబ్నెయిల్ అనేది మెయిన్గా, అంటే దాన్ని మొత్తం
మీకు ఒక వీడియో పెట్టారు, దాని మొత్తంలో మీకు ఏది మెయిన్గా కనిపిస్తే దాని థంబ్నెయిల్ పెట్టేస్తే క్లిక్ త్రూ రేట్ కూడా తగ్గదు. ఎందుకంటే మనము చాలామంది చూస్తున్నాం థంబ్నెయిల్ చేస్తున్నారు, కానీ మెయిన్గా కొన్ని గురించే దాని ఫోటో పెడుతున్నారు అంతే. థంబ్నెయిల్ ఏమీ ప్రత్యేకంగా చేయట్లేదు కొంతమంది అయితే. సో మన వీడియో అంతా ఏముందో చివరికి ఒక ఫోటో పెడితే చాలు దానికి తగ్గట్టుగా. థంబ్నెయిలే మెయిన్ కాబట్టి. సో ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ అండ్ థంబ్నెయిల్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మూడింటిని అస్సలు మిస్ కాకుండా మీ వీడియోలో అయితే చేయండి. ఓకేనా? నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ ఇది చెప్పడానికి ట్రై చేయండి.